ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఏ విధంగా చూపిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. ఈ చిచ్చర పిడుగు చేసిన డాన్స్ అయితే మామూలుగా లేదు. ఎవరు ఇలాగా నిన్ను డిజైన్ చేస్తారు ఎక్కువ? డాడీ. డాడీ ఈ విధంగా మొత్తం ఉన్నా రెడీ చేస్తారా నిన్ను? రామ్ చరణ్ బాగా చేస్తాడా, అయ్యన్ బాగా చేస్తాడా? పాటలు పాడతావా మరి? నా కోసం ఒక పాట పాడతావా? సురిగాలిలో పరి పరి లేచే పరవల్లే తలవడుతున్నా నీకోసం నా ప్రాణం. ఎవరా బుజ్జి తల్లి? నేనేనా? చెప్పు మరి నేనేనా అని, లేకపోతే నేనే చెప్పించుకున్నట్టుంది. హాయ్, నువ్వేసావు. ఇప్పుడే నీకు ఎవరైనా బ్యాడ్ కమెంట్ పెట్టారా? కడుపు నొస్తుందా చిన్న అని పెట్టిండు. బ్యాక్గ్రౌండ్ ఒకరు ఉన్నారు, అది నాన్న అన్న విషయం అందరికీ తెలుసు. డాన్స్ నేర్పించాలి, చేయించాలి అని. చిన్నతనంలో నాకు ఇష్టం ఉండదు. ఆ, మాకు అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఊర్లో ఉన్నాయన్నారు కదా, తెలియక ఇక నా పిల్లలు కూడా ఇప్పుడు ఈ అంత సొసైటీ చూసి మాస్టర్ ఏ మాస్టర్ లాగైతో, ఏ కొరియోగ్రాఫర్ లాగైతో? రాఘవ లారెన్స్. రాఘవ లారెన్స్ గారి లాగా అవుతావా? ఓకే, చెప్పు నాన్నని బాగా చూసుకుంటానని చెప్పు. మంచిగా కెరియర్ సెట్ చేసి. ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఏ విధంగా చూపిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేను ఒక పర్టికులర్ వీడియో కూడా చూడడం జరిగింది. ఈ చిచ్చర పిడుగు చేసిన డ్యాన్స్ అయితే మామూలుగా లేదు. మరి వీడిని ఎలా అయినా సరే కలవాలి, మాట్లాడాలి. వీడికి డ్యాన్స్ ఎవరు నేర్పిస్తున్నారు? ఇంత చిన్న ఏజ్లోని అంత గ్రేస్తో డాన్స్ ఎలా చేయగలుగుతున్నాడు ఏంటి అని తెలుసుకుందామని వెంటనే నేనైతే మన స్టూడియోకి పిలిపించేశాను. సో లేట్ ఎందుకు, మాట్లాడదాం. తనే అయాంష్. హాయ్ అయాంష్. హాయ్ మాస్. హాయ్. 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 ఏమని పిలుస్తావు ఫస్ట్ నన్ను? అక్క. అక్క. హాయ్ అక్క అను. హాయ్ అక్క. హాయ్ అయాంష్, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? ఓకే, నీ ఇన్స్టాగ్రామ్లోని నీ వీడియోలు అన్నీ నేను చూసాను తెలుసా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ స్టాండర్డ్. ఏ స్కూల్? కేర్ మోడల్ హై స్కూల్. కేన్ మోడల్ హై స్కూల్. ఓకే, డాన్స్ అసలు ఎప్పటి నుంచి అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఎప్పటి నుంచి చేస్తున్నావు డాన్స్ నువ్వు? 1 వీక్ నుంచి. 1 వీక్ నుంచా? నీ దగ్గర చాలా వీడియోలు ఉన్నాయిగా. ఓకే ఓకే, 1 ఇయర్ నుంచా? 2 ఇయర్స్ నుంచి అనుకోవచ్చు. ఓకే, ఎవరు నేర్పిస్తున్నారు నీకు డాన్స్? మా అక్క. మీ అక్క. ఎంత ఏజ్ ఎంత మీ అక్కది? 9. 9 ఇయర్స్. సో 9 ఇయర్స్ అక్క నీకు డాన్స్ నేర్పిస్తుంది. అక్కకి ఎవరు నేర్పిస్తున్నారు మరి? అక్కనే. అక్కనే. ఎలా? టీవీ చూస్తుందా మరి? ఫోన్ పెట్టుకొని. ఫోన్ పెట్టుకొని చూసుకొని నీకు నేర్పిస్తూ ఉంటుందా? ఓకే, సో నీ వీడియోలు చాలా మంచి రీచ్ ఉంటుంది కదా, చాలా వెళ్తూ ఉంటాయి, అందరూ చూస్తూ ఉంటారు కదా. ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఓకే, అమ్మాయిలతో కూడా డాన్స్లు వేస్తున్నావు మరి? కొన్నిసార్లు వేస్తా. కొన్నిసార్లు వేస్తావా? ఓకే, నువ్వు అంటే ఆ వీడియోస్ నేను చూసినప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్, నీ గ్రేస్, నీ డ్రెస్సింగ్ స్టైలు చాలా బాగుంటాయి మొత్తం. అంటే ఎవరు ఇలాగా నిన్ను డిజైన్ చేస్తారు ఎక్కువ? డాడీ. డాడీ. డాడీ ఈ విధంగా మొత్తం ఉన్నా రెడీ చేస్తారా నిన్ను? ఓకే, చాలా బాగున్నావు తెలుసా నువ్వు. థ్యాంక్ యూ అక్క. ఏమి అంత సైలెంట్గా ఉన్నావు? నవ్వు. ఇంట్లో ఇలాగే ఉంటావా? సైలెంట్గానే ఉంటావా? మరి ఎలా ఉంటావు ఇంట్లో? స్మైల్. స్మైల్ చేస్తూ ఉంటావా? స్కూల్లో కూడా స్మైల్. స్మైలే. మరి మీ టీచర్ చెప్పారు అయాంష్ స్కూల్లో చాలా గోల్ చేస్తాడు, అసలు చదవని కూడా చదవడు, టేబుల్స్ పైన ఎక్కి ఆడతాడు, డాన్స్ చేస్తాడు అని చెప్పారు మీ టీచరు. నిజమేనా? నిజమేనా? అవునా? డాన్స్ చేస్తావు అట్లా బెంచ్ మీద ఎక్కి? మాట్లాడు. అయ్యాను. అయ్యవు. మరి మీ టీచర్ అబద్ధం చెప్తుందా? తెలీదా? ఓకే, సరే కానీ నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు. పాటలు పాడతావా మరి? నా కోసం ఒక పాట పాడతావా? బుజ్జి తల్లి పాట వచ్చా నీకు? పాడవా నా కోసం? రాదా? వచ్చు. మరి పాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాను నేను. గాలిలో ఊగిసరా దీపంలా ఊగిసలాడే ఊగిసలాడే నీవు సన్నగన కోసం
పడవల్లే పడవల్లే తలబడుతున్నా నీకోసం ఆ, చుందే నా ప్రాణం ఆ, ఓ బుజ్జి తల్లి నా కోసం ఆ, ఓ మాటైనా నా పాడే ఆ. ఓ బుజ్జి తల్లి బో ఎవరా బుజ్జి తల్లి? నేనేనా? చెప్పు మరి నేనేనా అని, లేకపోతే నేనే చెప్పించుకున్నట్టుంది. నువ్వే నేనేనా? చెప్పు, నువ్వే నా బుజ్జి తల్లి అని చెప్పు. నువ్వే నా బుజ్జి తల్లి ఇలా చూపించి చెప్పాలి నువ్వే నా బుజ్జి తల్లి అని. నువ్వే నా బుజ్జి తల్లి ఆ వీడియోల్లో చూపిస్తావు కానీ పక్కనున్న అమ్మాయిలకి నా బుజ్జి తల్లి అని అట్లా చూపించు. ఉమ్. చెప్పు మళ్ళీ. నా బుజ్జి తల్లి నేనేనా? థ్యాంక్ యూ సో మచ్. సరే, నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? రామ్ చరణ్ రామ్ చరణ్. ఓకే, మరి ఇలా రెడీ అవుతున్నావు రామ్ చరణ్ కోసమేనా? ఉమ్. హెయిర్ స్టైల్ అదంతా సేమ్. స్కూల్లో ఏమన్నారా మరి అట్లా పెట్టుకుంటే హెయిర్ స్టైల్ అంటారా? ఆ. ఏం చెప్తావు మరి నువ్వు? కటింగ్ చేపించుకున్నానంట చేపించుకోమని చెప్తారా? నువ్వేమంటావు? చేపించుకున్నానంట చేపించుకున్నా అని అంటావు. కానీ అది కనిపించట్లేదుగా, హెయిర్ అట్లనే ఉందిగా, ముందు ఇక్కడ వరకు పెట్టుకున్నావు. ఏదో ఒకసారి హెయిర్ ఇట్లాను, ఇంకొకసారి ఇట్లాను, ఇలాను. ఓకే, రామ్ చరణ్ కలిసావు ఎప్పుడైనా? కలవలేదా? రామ్ చరణ్ మూవీలో ఆఫర్ వస్తే వెళ్తావా? వెళ్తా చేస్తావా? చేసా ఆ, ఏం చేస్తావు రామ్ చరణ్ పక్కన? డాన్స్ యాక్టింగ్ డాన్స్ యాక్టింగ్. ఓకే, సరే, రామ్ చరణ్ బాగా డాన్స్ చేస్తాడా, అయాన్ష్ బాగా డాన్స్ చేస్తాడా? ఇద్దరు ఇద్దరు కాదు, మాకు ఒకలే కావాలి. రామ్ చరణ్ కాదు కాదు, అయాన్షే బాగా చేస్తాడు. కాదా? నీకెవరు చెప్పలే? చెప్పలేదు నేను చెప్తున్నానుగా. సరేనా? రామ్ చరణ్ బాగా చేస్తాడా, అయ్యన్ బాగా చేస్తాడా? అయాన్స్ ఎస్, అయాన్షే బాగా చేస్తాడు డాన్స్. అవునా? ఇంకేంటి అయాన్ష్, కబుర్లు చెప్పు. ఇంకా నీ స్కూల్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కూడా అయింది ఇప్పుడు ఓపెన్ కూడా అయిందా? ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నట్టు మీ ఫ్రెండ్స్కి చెప్పావా? చెప్పలేదు ఎందుకు? అయిపోయినాక చెప్తా ఓ, ఇంటర్వ్యూ అయ్యాక చెప్తావా? ఓకే, సరే, నువ్వు డాన్స్ చేస్తూ ఉంటావు కదా, మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏమైనా అంటారా? అంటాడు ఏమంటారు? డాన్స్ బాగా చేస్తాడు అని అంటాడు అంటారు. మరి అయాన్ష్ డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, మరి చదువు ఎలా చదువుతాడు? చదువురా చదువుతా చదువుతావా? నిజం చెప్పు, నిజంగా బాగా చదువుతావా? ఉమ్. అవునా? ఓకే, అయితే ఇంకేంటి అయాన్స్ చెప్పు, నీ ఫేవరెట్ ఏంటి? ఫస్ట్ టైం ఇలా ఇంటర్వ్యూకి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంతేనా? నా కోసం ఏం మాట్లాడట్లేదు, నువ్వు ఇంతే మాట్లాడుతున్నావు. బేసిక్గా నువ్వు కొంచెం మాట్లాడతావా, ఎక్కువే మాట్లాడతావా? మరి ఎక్కువ మాట్లాడు ఇక్కడ. మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుతున్నా ఎక్కువ. సరే కానీ రామ్ చరణ్ డైలాగ్ వచ్చా నీకు ఏమైనా? చెప్తావా నా కోసం? చెప్పు. భీమ్ కుంభస్థలాన్ని యాక్షన్, యాక్షన్తో చెప్పాలి. నువ్వు వీడియోలో ఎట్లా చేస్తావు? కుంభస్థలాన్ని పద్దల కొడతాం పదా అంతే, ఇంకేం లేదు. అంతే వచ్చా రామ్ చరణ్వి? ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి సాయి పల్లవియా? అందుకే బుజ్జి తల్లి పాట పాడమనగానే పాడావా? సాయి పల్లవి అంటే ఎందుకు ఇష్టం? న్యాచురల్ ఉంటుంది మంచిగా డాన్స్ చేస్తుంది మంచిగా యాక్టింగ్ చేస్తుంది ఆహా, న్యాచురల్గా ఉంటుందా? రిమైనింగ్ హీరోయిన్స్ ఉండరా అలాగా? ఎందుకు ఉండరు? మేకప్ వేసుకుంటారా? నీకు నచ్చరా మిగిలిన వాళ్ళు? ఎలా ఉంటే ఇష్టం నీకు అమ్మాయి హీరోయిన్? ఎలా ఉంటే ఇష్టం? మంచిగా ఉంటే ఇష్టం న్యాచురల్గా ఉండాలి. ఓకే, సో ఇలా డాన్స్ చేస్తూ ఉన్నావు కదా, నీ వీడియోస్ అందరూ చూస్తున్నారు, కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, కమెంట్స్ ఎప్పుడైనా చదివేవా నువ్వు? చదివేవా? ఎప్పుడైనా నీకు ఎవరైనా బ్యాడ్ కమెంట్ పెట్టారా? ఏమని పెట్టారు? దేవరా సాంగా బ్యాడ్ కమెంట్స్ పెట్టారా నీకు? ఒకటి పెట్టిండ్రు. ఏం పెట్టారు? కడుపు నొస్తుందా చిన్న అని పెట్టిండ్రు. కడుపు నొస్తుందా చిన్న అని పెట్టారా? నువ్వేమన్నావు వాళ్ళకి? ఏమనలేదు. ఇప్పుడు చెప్పు, వాళ్ళు చూస్తారు నీ వీడియో. ఏమనలే. అదే ఇప్పుడు చెప్పు, కెమెరా ఉంది కదా, కెమెరాలో చెప్పు, నీకు ఎవరైతే అలా కమెంట్ పెట్టారో కడుపు నొస్తుందా అని, వాళ్ళకి ఆన్సర్ చెప్పు. నాకేం కడుపు నొప్పి లేదు అని చెప్పు. నాకేమీ కడుపు నొప్పి లేదు. అట్లా కమెంట్స్ పెట్టిన మీద నీకు కోపం వస్తుందా వాళ్ళ మీద? ఏం చేస్తావు కోపం వస్తే? తీసేస్తా. ఏం తీసేస్తావు?
అదే కామెంట్. కామెంట్ తీసేస్తావా కోపం వస్తే? వాళ్ళని తిట్టవా? మ్మ్. సరే, ఇంట్లో మీ మమ్మీ మీ డాడీతోనే ఉంటావు కదా నువ్వు. నీకు మా మమ్మీ ఇష్టమా లేకపోతే మీ నాన్న ఇష్టమా? ఇద్దరు. లేదు, మాకు ఒకటే కావాలి. మమ్మీయా డాడీయా? ఫాదర్. ఫాదర్. అమ్మ ఏం చేసిందిరా పాపం? ఏం చేయలే. అమ్మ ఇష్టం లేదా? ఇష్టం. మరి అమ్మ పేరు చెప్పలేదు, చెప్పురా. ఏంటి? నాన్న ఇష్టమా? ఎందుకు ఇష్టం నాన్న? నాన్ననే అన్ని పనులు చేస్తారు, మ్మ్. అందుకే. అన్ని పనులు అంటే చెప్పు. హాలిడేస్ వస్తే తిప్పుతారు, అన్ని చేస్తారు, అందుకే. ఎక్కడికి తీసుకెళ్తారు ఎక్కువ? ఎక్కువ చార్మినార్కి. బిర్యానీ పెడతారా? బిర్యానీ పెట్టరా? ఎందుకు? ఎగ్ రైస్ పెడతాడు. ఎగ్ రైస్ పెడతారా? ఎందుకు బిర్యానీ ఎందుకు పెట్టరు? నీకు ఇష్టం లేదా బిర్యానీ? మరి ఏమి ఇష్టంరా నీకు? ఎగ్ రైస్ ఇష్టం. ఎగ్ రైస్ ఇష్టం. ఇంకా అంతే. అదొక్కటే తింటావా? స్కూల్కి కూడా అదొక్కటే పట్టుకెళ్తావా? మరి ఏం పట్టుకెళ్తావు? అన్నం. అన్నమేరా? కూర ఏం పట్టుకెళ్తావు? కూరనే పట్టుకపోతా. ఊరే కూరనే పట్టుకుపోతావురా? ఏ కూర పట్టుకెళ్తావు? అన్ని. నాకే కౌంటర్ వేయకు నువ్వు. ఏం కూరలు పట్టుకెళ్తావు? వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పు. టొమాటో, పొటాటో. టొమాటో, పొటాటో. మటన్ తింటావా? తినను. చికెన్ తింటావా? మరి ఇందాక బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ. సరే కానీ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ మధ్య పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇళ్లలోని పేరెంట్స్ వర్క్ చేయకపోతే మేము కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం అక్క, మేము కూడా వంట చేస్తాము అని చెప్తూ ఉంటారు. మరి అయాన్ష్ ఏ హెల్ప్ చేస్తాడు ఇంట్లోని? మమ్మీకి జ్వరం వస్తే గిన్నెలు తోముతాం. గిన్నెలు తోముతాం. ఇంకా ఇంకేం చేస్తావురా? చెప్పు, కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటాం మేము కూడా. అంతే. ఒక్క గిన్నెలే తోముతావు? బట్టలు ఉతకవా? ఇల్లు తుడవా? ఇల్లు తుడవా? వంట వంట వచ్చా? రాదు. వంట రాదు? ఆహా. ఓకే, ఓన్లీ గిన్నెలు మాత్రం తోముతావు. ఎన్ని గిన్నెలు తోముతావు? అన్ని. అన్నీ. మరి మీ నాన్న ఏమనరా? ఆహా. ఇంట్లో ఇంత పని చేస్తావు అనమాట. ఇంట్లో పని చేసి స్కూల్కి వెళ్ళి వీడియోలు చేసి ఎంత కష్టం వచ్చిందిరా నీకు? అవునా? అవునా? ఓకే, సరే. మీ నాన్న గురించి ఒక పాట పాడతావా? మీ నాన్న అంటే ఇష్టం అని చెప్పావు కదా, పాడతావా? మీ నాన్న కోసం పాడు. చినిగినాంగిలేసిన మా నాయన సిరు తప్పులో వెంచెరా, మైల పనే చేసిన మా నాయన మహారాజుల జాదరా. సిరిగినాగిలేసిన మా నాయన సిరు తప్పులో వెంచెరా, మైల పనే చేసిన మా నాయన మహారాజుల జాదరా. ఏయ్ సూపర్. మీ నాన్న నేను చిరుతుపులిలా పెంచుతున్నాడైతే, అంతేనా? ఓకే. అయాన్ష్కి ఏదంటే భయం? తేలు. తేలు. తేలంటే భయమా? ఓకే, సరే. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, మరి నీకు వీడియోలు చేసుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుందిరా? స్కూల్ ఓపెన్ అయిపోయింది కదా, ఏ టైం అప్పుడు చేస్తావు వీడియోలు? వీడియోలు చేసినాక చదువుకుంటా. వీడియోలు చేశాక చదువుకుంటావా? ఎవరైనా చదువుకున్నాక వీడియో చేస్తారు? డాడీ అట్లనే చేస్తారు. అట్లనే చేస్తారు. అట్లనే చేస్తావా? ఓకే, సరే. నీతో పాటు మీ నాన్న వచ్చారు కదా, మీ నాన్నతో మాట్లాడదామా? ఓకే, పిలు నాన్నని. డాడీ దా. డాడీ దా. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? అశోక్ అండి. అశోక్. సో మీ అబ్బాయి అంటే ఇంత చిన్న ఏజ్లోని ఈ విధంగా డాన్స్ చేయడం కావచ్చు, విత్ ఎక్స్ప్రెషన్స్, గ్రేస్, సో ఇదంతా నేర్పించడానికి బ్యాక్గ్రౌండ్ ఒకరు ఉన్నారు, అది నాన్న అన్న విషయం అందరికీ తెలుసు. సో మీకు ఎందుకు అంటే అంత ఇంట్రెస్ట్ ఏంటి మీ అబ్బాయికి ఆ విధంగా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి, ఇలా డాన్స్ నేర్పించాలి, చేయించాలి అని చెప్పి? మీకు నా చిన్నతనంలో నాకు ఇష్టం ఉండే మేడం. మాకు అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఊర్లో ఉన్న వాళ్ళం కదా, తెలియక ఇక నా పిల్లలు కూడా ఇప్పుడు ఈ అంత సొసైటీ చూసి ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి నాకు తీరని కోరిక ఇతంతో నన్ను తీర్చుకోవాలి. డ్యాన్స్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ నేను చేయలేకపోయినా. మాది పెద్ద ఫ్యామిలీ, ప్యూర్ ఫ్యామిలీ, అట్లా నేను ముందుకు రాలేకపోయినా.
ఓకే ఇక నాకు కొడుతున్నా నిజం చేసుకోవాలని ఓకే దీని మీద ఇంట్రెస్ట్ చేస్తాను. ఓకే మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను పెయింటింగ్ మేడం, పెయింటింగ్ చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. కూలి పని. పెయింట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు చిన్నప్పటి నుంచి డాన్స్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అవును అన్నమాట. మేడం. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉండడం వేరు, అది మన పిల్లలకి నేర్పించినప్పుడు పిల్లలకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉండడం అన్నది గ్రేట్ అన్నమాట. మీరు చెప్పింది వాడు ఏ విధంగా వింటూ ఉంటాడు ఏంటి? నేను స్కూల్ వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ హోంవర్క్ చేస్తా అంటాడు, కానీ ఒక 10 మినిట్ నా కోసం కేటాయించని బతిమలాడుకుంటాను. తర్వాత ప్రాక్టీస్ చేస్తాను, నా ఫోన్ ఇస్తా, రీల్ చూసుకొని ప్రాక్టీస్ చేస్తాడు. ఏదైనా యాక్టింగ్ వీడియో ఇచ్చినా కానీ ఒక 2-3 మినిట్లో దాన్ని క్యాచ్ చేస్తాడు. చేస్తే నేను ఎమ్మటే ఓకేనా చేయగలుగుతావా అంటే చేస్తా అంటాడు. అదొక మాకు ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తాం, చేసేసుకొని మళ్ళీ హోంవర్క్ కంటిన్యూ చేస్తాం. ఓకే. సో ఇలాగా అబ్బాయికి అంటే వీడియోలో చేపిస్తున్నప్పుడు మీకు చాలా వరకు నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు అబ్బాయి చదువుకునే ఏజ్లో ఎందుకు ఈ విధమైన డాన్స్లు అవన్నీ ఎందుకు, ఫ్యూచర్కి ఏమి ఉపయోగం ఉంటాయి అని చెప్పి మీరు బాధపడరా అలాంటివన్నీ చూసినప్పుడు? తక్కువ మేడం, అది చాలా ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కామెంట్స్ కూడా అన్నీ పాజిటివ్గానే వస్తాయి, ఎప్పుడు కూడా అట్లా నెగిటివ్ రాలేదు. కొంత ఎవరో ఒకరు చెప్పినా కానీ వాళ్ళకి సమాధానం చెప్తాను నేను. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా చూస్తూ ఉంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? ఆ హ్యాపీనెస్ అంతా మీ ఫేస్లోనే కనిపిస్తుంది. అందరు అడుగు మా ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి కూడా వీళ్ళ స్కూల్లో ఫేమస్ అయిపోయిండు. వీళ్ళ ప్రిన్సిపాల్ ఈయన హెయిర్ కట్ అయినా ఏదైనా వాళ్ళకు నచ్చినట్టు ఉండకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. ఓ యాక్సెప్ట్ చేస్తారనమాట. వీడికి ఒక్కడికే స్పెషల్ కిడ్ అనమాట. ఓకే. ఇంట్లో కూడా ఇలానే ఉంటాడా సైలెంట్గా? ఫ్రీగానే ఉంటాడు, కానీ ఏమైందో తెలియదు. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బెంగ. అంతేనా? మీ నాన్న కల్లా నెరవేరుస్తావా? మీ నాన్నకి డాన్స్ యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ అంట. నువ్వు నేర్చుకొని డాన్స్ యాక్టింగ్ బాగా నేర్చుకొని హీరో అవుతావా? హీరో అవుతావా? ఏ హీరో అవుతావు? రామ్ చరణ్ అవుతావా? ఓకే. రామ్ చరణ్ అంతటి గొప్ప యాక్టర్ అవ్వాలి. ఓకేనా? అలానే చదువు కూడా అలానే చదువుకోవాలి, చదువు నెగ్లెక్ట్ చేయకు. డాన్సర్ ఎవరు ఇష్టం నీకు మాస్టర్స్లో? రాఘవ లారెన్సా. అండ్ శేఖర్ మాస్టర్ని కూడా కలిసినట్టున్నారు కదా మీరు? ఎప్పుడు అంటే ఎలా కలిసారు ఏంటి? ఎంజే వెంకి వాళ్ళు ఒక న్యూ అంటే కొత్తది స్టూడియో ఓపెన్ చేస్తారు. అప్పుడు మాకు కూడా అయాన్స్ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉండి మెసేజ్ పెట్టిండు, ఏజే వచ్చేసి మా స్టూడియో ఓపెనింగ్ పెడితే నేను బాబుని తీసుకొని వెళ్ళినా. డాన్స్ చేశాడా మాస్టర్ ముందు? చేసిండు, చూసిండు, మాస్టర్ చూసిండు, ఎత్తుకోండు. ఏమన్నారు మాస్టర్ ఫస్ట్ టైం మీరు డాన్స్ చూసిన తర్వాత? చూసిండు, ఇంత చిన్న అంటే దగ్గర నుంచి ఫోన్లో పెద్దగా అనిపిస్తాడు కదా రీల్స్లో, అక్కడ దగ్గర నుంచి చూసాక నాకు ఇక్కడే ఉండు మాస్టర్కి చూసి ఏమంటే పైకి ఎత్తుకొని ఎంజే వెంకీ ఆ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు మొత్తం. చెప్తే యాక్సెప్ట్ మంచిగా ఎత్తుకొని హ్యాపీగా అనిపించింది నాకు. ఆయన కూడా మాస్టర్ కూడా అన్నాడు ఏమైనా ఛాయిస్ ఉంటే నేను చెప్తాను అని. ఏమైనా అవకాశాలు ఉంటే చెప్తానని చెప్పి. ఓకే. అండ్ మీ అబ్బాయి ఇంకొక మాట అన్నారు, డాన్స్ ఎలా నేర్చుకుంటున్నావు అంటే మా అక్క నేర్పిస్తుంది అన్నారు. మీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? అంటే ఎవరు కోచ్ లేరు, అంటే నేర్పించే వాళ్ళు లేరు, జస్ట్ టీవీ మొబైల్లో చూసి తనే చిన్నపిల్ల, తను మళ్ళీ తినికి ట్రైనింగ్ ఇస్తుందంట. ఏం చెప్తారు పాప గురించి? పాప ఏదైనా ఒక రీల్ చేయాలనిపించినప్పుడు ఆమె ఎమ్మటే చూసి ముందు పెట్టుకొని ఒక 2-3 మినిట్లో ప్రాక్టీస్ చేస్తుంది. అయాన్స్ నువ్వు చేయగలుగుతావరా నేను చూపిస్తా అని పాప చూపిస్తుంది. చూపిస్తే ఈయనకు వచ్చిందంటే నేను చేస్తా డాడీ అక్కతోనని చెప్పేసి వెళ్ళి చేస్తారు. అంటే మొత్తం ఆమె ఆ పాపే ఈయనకు ఫుల్ ట్రైన్ చేస్తుంటుంది. సో ఇద్దరు మల్టీ టాలెంటెడ్ మీ ఇంట్లోనే ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషం మేడం, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందా? అంటే ఎవరన్నా ఒక్కరు ఉంటారు కానీ తన ఇంకా ఎక్కువ ఆమెను చూసి ఈయన నేను ఇంకెక్కువ చేస్తా అని చేస్తాడు. కళ కాదు ఇలా అని చెప్తాడు. ఓకే.
సో ఇద్దరు పిల్లలు మంచి టాలెంటెడ్. మీరు అనుకున్న కళ మీరు నెరవేర్చలేకపోయాని అనుకున్నది నిజంగా మీ ఇద్దరు పిల్లలు కూడా నెరవేర్చేటట్టే కనిపిస్తున్నారులేండి. ఎందుకంటే మీరు ఎవరు కూడా చెప్పకపోయినా వాళ్ళంతటి వాళ్ళే డాన్స్ ఏదైనా సరే ఒక ఆర్ట్, మనం దేన్ని తక్కువ చేసి చూడకూడదు. పిల్లలు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టడం కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయాన్ష్ నువ్వు గ్రేట్ రా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. మీ వైఫ్ గురించి ఏం చెప్తారు పాపం లీస్ట్? చాలా మేడం, మాకోసం నేను వీళ్ళకు ఫోన్ ఇవ్వడం వరకు ఒక వంతు అయితే వీళ్ళని రెడీ చేసుడు పెద్ద కష్టం. అవును తెలుస్తుంది. రెడీ చేసుడు కష్టం. ప్రాక్టీస్ అయిపోయింది అనగానే వెంటనే మళ్ళా స్నానం చేయాలి, బట్టలు వేయాలి, ఇదంతా పని ఉంటుంది. ఆమెది ఎక్కువ. ఓకే. నాది ఏంది మేడం, ఫోన్ ఇస్తే అయిపోతుంది, తర్వాత అంతా ఆమె చేయాలి. అండ్ ఇప్పటి వరకు బాబుకి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా, సీరియల్స్ కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఏమైనా? వచ్చింది మేడం, ప్యారడైజ్ మూవీలో వచ్చింది కానీ మేము యాక్సెప్ట్ చేయలే అప్పుడు. ఓకే. అంటే ఈయన మళ్ళీ చదవడు అని. ఓకే. సో మొత్తం స్టడీస్ పక్కన పెడతాడేమో అన్న భయంతో అలా ఆలోచించి నేను యాక్సెప్ట్ చేయను. తర్వాత ఫోక్ సాంగ్లలో వచ్చినాయి, ఉన్నాయి, ఇప్పుడు ఛాయిస్ ఉంది. ఇంకా ఒక దాంట్లో ఇప్పుడు ఒకటి మోలా 20కి రిలీజ్ అవుతుంది. ఓకే. దాంట్లో ఉన్నాడు అబ్బాయి అన్నాడు. ఓకే. సో ఫోక్ సాంగ్స్, యాక్టింగ్ మీకు ఇంట్రెస్ట్ అయినా బాబు అట్లా యాక్టింగ్ వైపే? ఇంకా ఆల్రెడీ మీకు ఇంట్రెస్టే కదా. ఎక్కువ ఇంట్రెస్ట్. ఎంత దూరమైనా తీసుకెళ్తారా? ఓకే. మరి వర్క్ ఎలా, మీరు ఒక రోజు చేయకపోతే గడవనిది పరిస్థితి, అలాంటప్పుడు మరి అబ్బాయిని ఇలా తిప్పడం కావచ్చు, ఎలా మరి మీకు సపోర్ట్? తప్పట్లేదు మేడం, ఎందుకంటే కొన్ని ఇక వదులుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఇక ఒకరోజు ఇవాళ ఇట్లా అవసరం ఉంది కదా, అవసరం రోజు నేను దాన్ని పక్కన పెట్టి వస్తాను. వేరే ఒక మనిషిని పెట్టి అయినా కంటిన్యూస్ వీళ్ళ కోసం తిరుగుతూనే ఉంటా అట్లా. ఓకే. చూసావా అయాన్ష్, మీకోసం మీ డాడీ వర్క్ని కూడా పక్కన పెట్టి మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని తిరుగుతున్నారు. సో బాగా చూసుకోవాలి మీ పేరెంట్స్ని, ఓకేనా? చూసుకుంటావా? అమ్మ నాన్నని అక్కని బాగా చూసుకుంటావా? చెప్పు నాన్నకి బాగా చూసుకుంటానని. డాన్సర్ అవుతావా? డాన్సర్ అవుతావా? ఏ డాన్సర్ లాగా అవుతావు? రామ్ చరణ్ లాగా. ఆయన హీరో. మాస్టర్, ఏ మాస్టర్ లాగా అవుతావు? ఏ కొరియోగ్రాఫర్ లాగా అవుతావు? రాఘవ లారెన్స్ గారి లాగా అవుతావా? ఓకే. చెప్పు నాన్నని బాగా చూసుకుంటానని చెప్పు, మంచిగా కెరియర్ సెట్ చేసి. సూపర్ రా. సో అడిగిన వెంటనే నా కోసం పాపం మీ పనులన్నీ వదులుకొని ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అండ్ అయాన్ష్ ఇలానే డాన్స్ చేస్తూ ఉండు, ఓకేనా? అండ్ అలానే స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకు, బాగా చదువుకో, మంచి పొజిషన్కి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకు. సరేనా? మర్చిపోతావా నన్ను? నా పేరేంట్రా? గౌతమి. గౌతమి అక్క. సరే, నన్నైతే మర్చిపోకే. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాక మళ్ళీ నేనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను నీకు. ఛాన్స్ ఇస్తావా నాకు అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి? ఓకే. థ్యాంక్ యూ రా. లవ్ యూ. లవ్ యూ. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.